హాయ్ అండి, దిస్ ఇస్ కృష్ణ కుమార్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము, అలాగే విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అలాగే ఇది ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ బిగిన్. సో వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అన్నాడు, కానీ ఇక్కడ చూడండి ఒకసారి, అండర్లైన్ చేయలేదు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. షీ థాట్ ఆఫ్ ఏ వైజ్ ప్లాన్. థాట్ అనేది ఏంటి ఇక్కడ, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ థాట్ అనేది ఏంటి అంటే ఇక్కడ వెర్బ్ అనమాట. ఓకేనా, ఇది వెర్బ్ అవుతుంది. ఎందుకు అంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బే ఉంటుంది, అండ్ ఇది ఏం చెప్తుంది, పని గురించి చెప్తుంది, ఆలోచించడం గురించి చెప్తుంది, కాబట్టి అది వెర్బ్. నెక్స్ట్, ఐ వాంట్ టు గో నౌ. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో వెళ్ళాలనుకుంటున్న దాని గురించి నవ్ అనే వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కొంత మీనింగ్ని యాడ్ చేస్తుంది. సో వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఏంటి, వెర్బ్. ఓకేనా, గో అనేది వెర్బ్. సో వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇదేంటి ఆన్సర్, యాడ్ వెర్బ్. ఓకేనా, నౌ అనేది ఏంటి ఇక్కడ, యాడ్ వెర్బ్. ఓకే, సో వేర్ ఆర్ యూ గోయింగ్, ఇక్కడ యూ అనేది ఏంటి, సో యూ అనేది ఏంటి ఇక్కడ, ఆబ్వియస్లీ ప్రనౌన్, పర్సనల్ ప్రనౌన్. ఓకేనా, సో ద ఆన్సర్ ఈస్ ప్రనౌన్. ఓకేనా, నెక్స్ట్, దట్ వాజ్ ఎ లవ్లీ ఈవినింగ్. ఇక్కడ లవ్లీ అనేది ఏంటి, ఈ లవ్లీ అనే వర్డ్ ఏం చేస్తుంది, ఈవినింగ్ అనే నౌన్ గురించి, ఈవినింగ్ అనే నౌన్ ని వివరిస్తుంది. సో ఎప్పుడైతే ఒక వర్డ్ నౌన్ ని వివరిస్తుందో ఆ వివరించే దాన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ అని అంటారు. ద ఆన్సర్ ఈజ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్, మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టరీ ఏంటి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్యాక్టరీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఏ మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఏ అనేది యాడ్జెక్టివ్, అలాగే ఆర్టికల్. సో యాడ్జెక్టివ్ తర్వాత ఉన్నదాన్ని ఏమంటారండి, నౌన్ అంటారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ నౌన్. ఓకే, నెక్స్ట్, షీ మస్ట్ బి ఎ స్టూపిడ్. ఓకే, షీ మస్ట్ బి ఎ స్టూపిడ్ అనేది ఏంటి ఇక్కడ, ఓకే ఏంటి అంటే నౌన్. ఎందుకు నౌన్ అయింది, దాని ముందు ఏముంది, యాడ్జెక్టివ్ ఉంది. సో ఆర్టికల్, ఆల్ ఆర్టికల్స్ ఆర్ యాడ్జెక్టివ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎగ్జామ్ లో అడగొచ్చు కూడా. ఆర్టికల్స్ ఏంటి అంటే యాడ్జెక్టివ్స్. ఓకేనా, డిటర్మినర్స్ అని కూడా అంటుంటారు. ఓకే, సో ఆర్టికల్స్ అనేవి యాడ్జెక్టివ్స్. సో యాడ్జెక్టివ్ పక్కన ఉంది కాబట్టి ఇదేంటిది, నౌన్. ఓకే, అలాగే ఇంకో విధంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ అంటే ఒక స్టూపిడ్ అని, ఒక అనే దేని గురించి చెప్తుంది, స్టూపిడ్ గురించి చెప్తుంది. అంటే ఈ ఒక అనే యాడ్జెక్టివ్ స్టూపిడ్ అనే నౌన్ గురించి వివరిస్తుంది, కాబట్టి దీన్ని ఏమంటారు, ఆన్సర్ నౌన్ అని అంటారు. నెక్స్ట్, సెలీనా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ బెస్ట్ ఏంటి, బెస్ట్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, బెస్ట్ అనే వర్డ్ దేన్ని వివరిస్తుంది, ఫ్రెండ్. సో ఏ వర్డ్ అయితే వివరిస్తుందో దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఎవరిని వివరిస్తుంది, ఫ్రెండ్ ని వివరిస్తుంది. సో వివరిస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, బెస్ట్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్, ద డ్రెస్ వాజ్ ఎక్స్పెన్సివ్ స్టిల్ ఐ బాట్ ఇట్. డ్రెస్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ నేను కొన్నాను. సో బాట్ అనేది ఏంటి, కొన్నాను, కొనడం అనేది ఏంటి, ఒక పని కాబట్టి ఇది ఆన్సర్ ఏమవుతుంది, వెర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ మై డాల్. ఇది నా బొమ్మ. ఇట్ అనేది ఏంటి ఇక్కడ, ఇట్ అనేది ఏమవుతుందండి, ప్రనౌన్ అవుతుంది. ఓకే, ఈజీ. నెక్స్ట్, ద సన్ గివ్స్ అస్ హీట్ అండ్ లైట్. గివ్స్ అనేది ఏంటి, గివ్స్ ఇవ్వడము. గివ్ అంటే ఏంటి, ఇవ్వడం అంటే పని కాబట్టి పని గురించి చెప్పేది ఏంటి, వెర్బ్. సో ద ఆన్సర్ ఈస్ వెర్బ్. ఓకే, నెక్స్ట్, డూ ఇట్ క్విక్లీ. వేగంగా చెయ్యు. ఎలా చేయాలి, వేగంగా చేయాలి. సో వేగంగా అనేది దేని గురించి చెప్తుంది, చెయ్యడం గురించి చెప్తుంది, ఎలా చేయాలో చెప్తుంది. అంటే చెయ్యడం అనేది ఏంటి, వెర్బ్. సో వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇదేమవుద్ది, యాడ్ వెర్బ్. ఓకే, నెక్స్ట్, షీ వెంట్ టు ద మార్కెట్ టు బై సమ్ వెజిటేబుల్స్. ఇక్కడ టు అనేది ఏంటి, టు అనేది ఏంటంటే ప్రిపోజిషను. సో ఈ ప్రిపోజిషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, నౌన్ ముందు యూజ్ చేస్తారు. ఇక్కడ నౌన్ ఏంటి, మార్కెట్, ద మార్కెట్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఏంటి, ద మార్కెట్, నౌను. ఓకేనా, ఈ నౌన్ ముందు యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటారు, ప్రపోజిషన్ అంటారు. దీనికి ఇంకో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఒక సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పేదే ప్రపోజిషన్. ఇక్కడ టూ అనేది అలా చెప్తుంది కదా, సో ఆ విధంగా ఇది ప్రపోజిషన్ అయింది. టూ అనేది ప్రపోజిషన్. టూ అనేది ప్రపోజిషన్. నెక్స్ట్, I helped him because I liked him.
ఐ హెల్ప్డ్ హిమ్, నేను అతనికి హెల్ప్ చేశాను. ఓకేనా? ఎందుకంటే ఐ లైక్డ్ హిమ్, ఎందుకంటే. సో ఎందుకంటే అనేది ఏం చేస్తుంది, ఈ టూ సెంటెన్సెస్ ని కలుపుతుంది. సో కలిపేదాన్ని ఏమంటారండి, కంజంక్షన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ జాస్మిన్స్ ఆర్ వైట్ ఇన్ కలర్. వైట్ అనేది ఏంటి ఇక్కడ, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో వైట్ గా ఏమున్నాయి, జాస్మిన్స్ ఉన్నాయి. సో వైట్ అనేది జాస్మిన్ ని వివరిస్తుంది. సో వివరించే దాన్ని ఏమంటారు, యాడ్జెక్టివ్ అని అంటారు. వివరించే పదం, వివరించే వర్డ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ద క్యాట్ ఈజ్ అండర్ ద బెడ్. అండర్ ఈజ్ అండ్ అండర్ అనేది ఏంటి, ఓకే ఇందాకే మీకు చెప్పాను. అండర్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ, క్యాట్ కి బెడ్ కి ఉన్న సంబంధం గురించి, రిలేషన్ గురించి చెప్తా ఉన్నది. అలాగే ఆబ్జెక్ట్ అనేది నౌన్ ఉంది. సో నౌన్ ముందు యూజ్ చేస్తాము కాబట్టి నౌన్ ముందు ఉండేదాన్ని. ఓకే, సో ప్రపోజిషన్ అనేది నౌన్ ముందు యూజ్ చేస్తాము. అలాగే ప్రపోజిషన్ అనేది ఏం చేస్తుంది, సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఉన్న సంబంధం గురించి చెప్తుంది. ఇక్కడ చెప్పింది కదా. సో ఈ అండర్ ని మనం ఏమని చెప్పొచ్చు, ప్రపోజిషన్ అని చెప్పొచ్చు. ఇందాక దీన్ని కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యకండి. చూడండి, ఇక్కడ నౌన్ ముందు యూజ్ చేసాం కాబట్టి దీన్ని ప్రపోజిషన్ అనడానికి లేదు. ఇక్కడ టు అనే వర్డ్ ఏం చేస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్తుంది. ఏ వర్డ్ అయితే సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఉన్న సంబంధం గురించి మీనింగ్ఫుల్ గా చెప్తుంది, దాన్ని ప్రపోజిషన్ అని అంటారు. ఓకే, ప్రపోజిషన్ సంబంధించి ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. మనకి నియర్ అబౌట్ 150 ఇంపార్టెంట్ ప్రపోజిషన్స్ అయితే ఉన్నాయి. అవి నేర్చుకుంటే సరిపోతుంది. అందులో ఇంకా కొన్ని స్పెషల్ గా నేర్చుకుంటే అవి మనకి మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూజ్ అవుతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.